కృప ఉంది. ప్రతి ఒక్కరి కొరకు యేసుప్రభు చనిపోయాడు. ఎందుకు నరకానికి వెళ్తున్నారు? ఇంత పెద్ద కృప ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఏం చూపించడంలా, గట్టి చెప్పాలి, ఏం చూపించడంలా. అర్థమైందా మీకు నేనేం చెప్తాను? హలో. సో కృపయే అనుకునే వాళ్ళు ఏమంటారంటే కృపయ సమస్య అని కూడా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతారు. నో, ఫెయిత్ లేనిది, నీ రెస్పాన్స్ లేనిది కృప నీ జీవితంలో పనిచేయదు. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, విశ్వాసమే సమస్తం. వాళ్ళు తెలుసా, నేను ఉపవాసం ఉంటా, 21 రోజు ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన నా ప్రార్థన ద్వారా, అది కూడా తప్పే. నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, ఎంతన్నా విశ్వాసం చూపించు, కృప లేదనుకో, నువ్వు విశ్వాసం పని చేయి. ఎట్లా కృప లేదంటే, నిన్న వారం నేను మంచి ఉదాహరణ ఇచ్చాను మీకు. ఒక ఆమె ఎవరో 1990లో 60లో ఒక పాస్టర్ని చూసి అనింది, విశ్వాసంతో నేను, దేవుడు అన్నాడు విశ్వాసం ద్వారా ఏమడిగినా కదా, లేదంటే నమ్మువారికి సమస్తం సాధ్యం అన్నాడు. విశ్వసిస్తే నువ్వు ఏదడిగినా ఇస్తానన్నాడు. ఆమె ఏం చేసింది, స్ట్రైట్గా ఈ వ్యక్తే నా భర్త అయి ఉండాలా, భర్త అవుతాడు. ఎవరో చెప్పారమ్మా ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారంటే, నాకు తెలుతావు. అది చెల్లదు. ఎందుకంటే ఏం లేదు, కృప లేదు. ఏం కృప లేదు? ఆ వ్యక్తి నీ భర్తగా ఉండే కృప లేదు. కృప ఉంటేనే విశ్వాసం పనిచేస్తుంది. ఓకే, ఈ రెండు కలిసి పనిచేస్తారు. నీకు ఎంతైనా విశ్వాసం ఉన్నా ఆ ఏరియాలో దేవుని కృప లేదనుకో. ఇంకో ఎగ్జాంపుల్ నిన్న వారం చెప్పాను. నేను లాటరీ చీటీ కొనుక్కొని, ఈ మధ్య మరి లాటరీ లేదేమో కదా ఆంధ్రాలో, ఒకప్పుడు ఉండింది. మేము లాటరీ చీటీలో ఏం కదా లేదా ఈ లాటరీలో. ఓకే, లాటరీ చీటీ కొనుక్కొని విశ్వాసం నాది, నా విశ్వాసం దేవుడు అన్నాడు నీతిమంతుడి గొప్పదననిది. కానీ దేవుడు కృప లేదు, లాటరీ చీటీలు తగిలేదు, కృప ఇలే దేవుడు. దేవుడు వేరే విధానంలో వచ్చాడు నీకు. దేవుడు చెప్పినట్ల డబ్బు విషయంలో, నీ జీవించే విషయంలో దేవుడు చెప్పినట్టు చేస్తే, అబద్ధం చెప్పని దేవుడు, ఖచ్చితంగా నీకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన. ఓకే, ఇచ్చేది కాదు, ఈరోజు చెప్తాను మీకు, ఆల్రెడీ ఇచ్చి ఉన్న దేవుడు. ఓకే, సో ఈ విధంగా ఒకే పక్కన పోకూడదు, కృప పక్కన విశ్వాసం రెండు కలిసి మన జీవితంలో ఉండాలా. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? దేవుని యొక్క కృపకు మనము రెస్పాండ్ కావడం, పాజిటివ్లీ రెస్పాండ్ కావడం దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క వాక్యాన్ని, ఇలాంటి దేవుడి యొక్క వాగ్దానం. ఓకే, ఇప్పుడు రండి అసలైన పాయింట్లోకి వెళ్దాం. ఈ వ్యక్తి ఎలా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే కృప విశ్వాసం రెండు కలిసి తన జీవితాన్ని జీవిస్తాడు, ఎలా ఉంటాడు ఈ వ్యక్తి? కృప విశ్వాసము రెండిట్లో బ్యాలెన్స్గా జీవించే వ్యక్తి. ఏనండి జాగ్రత్త. ఈ వ్యక్తి యొక్క మనస్తత్వంలో, అంటే ఈ వ్యక్తిలో అనుక్షణం ఏం జరుగుతూ ఉంటుందంటే, నేను అన్నీ పొందుకొని ఉన్నాను దేవుడి నుంచి. వింటానండి, మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కా. అన్నీ నేను కలిగి ఉన్నా, దేవుడి యొక్క వాగ్దానాలు, దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. మన ముందర చూడండి, అన్నీ కలిగి ఉన్నానని ఈ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు తన జీవితంలో. ఇవన్నీ నావి అని. నిన్న వారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇంకోసారి టచ్ చేస్తా. ఉదాహరణకి ఒక ₹1,00,000 అర్జెంట్ కావాలి నాకు. నా ఉదాహరణ ₹1,00,000 కావాలా, ఐ మీన్ లైక్ చాలా అవసరం. ఎట్లుంటుందండి నా మనస్తత్వం? చితో ఉంటా. ఎందుకంటే అర్జెంట్ కావాలా, అర్జెంట్ వేరే వాళ్ళకి ఎలా ఈకుంటే మర్యాద పోతుంది, ఏదో మొత్తానికి నాకు వెంటనే కావాలా. ఎట్లుంటుంది ఆ టైంలో నా యొక్క పరిస్థితి? దిగులు, చింత, వీళ్ళనే మాటికి అది గుర్తొస్తూ ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నా కూడా సంతోషంగా ఉండదు పరిస్థితి కదా. ఎందుకు? ₹1,00,000 కావాలనే ఒక దిగులు పట్టుకోండి. ఉదాహరణకి ఆ ₹1,00,000 నాకు దొరికింది అనుకోండి, ఇచ్చేసారు ఎవరో, ఎట్లుంటుంది నా పరిస్థితి? ఆ తర్వాత ఇంకేం దిగులు ఉండదు. ఈ కృప విశ్వాసం నడిచే వ్యక్తి యొక్క పరిస్థితి అట్లే ఉంటుంది. ఈ వ్యక్తి అనుక్షణము నేను అన్నీ కలిగి ఉన్న వ్యక్తినే. ఈ వ్యక్తి దిగులు చింత కలిగి ఉండడు. వచ్చిన దిగులు చింత వస్తాయి, మన అందరి దగ్గర వస్తాయి, ఎవరు లేరు, మనిషి రాను. కానీ వాక్యము, దేవుని వాక్యానికి ఈ వ్యక్తి రెస్పాండ్ అవుతా అంటాడు లోపల. ఈ వ్యక్తి జీవితం ఎట్లుంటుందంటే, ఈ కృప మీద ఆధారపడి తన విశ్వాసం విడుదల చేస్తూ ఆనందంగా జీవిస్తాడు ఈ వ్యక్తి. పని చేయనీడు. ఎందుకంటే ₹1,00,000 వచ్చినప్పుడు ఎంత ఆనందంగా నా దిగులు అంతా పోయిందో, ఈ వ్యక్తి దగ్గర దేవుని వాగ్దానం పట్టుకుని ఈ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. దిగులు చింత పడుకుని ఉంటే దేవుడు అబద్ధం చెప్పడు, దేవుడు చెప్పాడు జరుగుతుందనే ఆ యొక్క భావనతో జీవిస్తూ ఉంటాడు. ఓకే,
మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఉదాహరణకి జాగ్రత్తగా వింటాను. సపోజ్ స్వస్థత, హీలింగ్, ఎందుకంటే మీకు అందరికీ బాగా ఈజీగా అర్థమయ్యేది. అమ్మ అర్థమయ్యేది కదా, కొద్దిగా మెలకు అర్థమవుతుందా? గట్టి చెప్పండి, అర్థమవుతుందని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. సో నాకు తెలుసు ఓ పక్కన వేడి కదా. సో ఏమో కానీ వినాలి, మనం సండే మిస్ చేయలేము కదా, ఎండాకాలం అని చెప్పి సెలవులు ఉండవు. ఓకే, స్కూల్కి ఉండొచ్చు కానీ చర్చికి ఉండదు. సో అందుకే కొద్దిగా మనం దాంతో రావాలి, ఆ మూడుతోనే. జాగ్రత్తగా విన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నేను చెప్పేటివి. నేను మీకు ఈ వ్యక్తి ఎలా ఉంటాడు, కృప విశ్వాసం రెండింటినీ బ్యాలెన్స్లో పెట్టుకొని తన జీవితాన్ని జీవించే వ్యక్తి. ఉదాహరణకి స్వస్థత. ఓకే, ఈ వ్యక్తి ఎట్లా బ్రతుకుతా అంటాడంటే, లైక్ నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు, రేపు స్వస్థత ఇస్తాడు, దేవుడు లేదంటే స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఈ భావనలో ఉండడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి తెలుసు, నాకు ఆల్రెడీ నేను స్వస్థపరచబడిన వ్యక్తిని, స్వస్థత నా ఆస్తి. హలో, స్వస్థత నాలో ఉంది. ఈవెన్ దేవుడు కూడా ఈ వ్యక్తి దగ్గర ఇలా ఉండడు. ఓ సరే నువ్వు ప్రార్థన చేస్తాను, 6 రోజుల నుంచి ప్రార్థన చేస్తాను, 7 రోజుల నుంచి ప్రార్థన, నీకు నేను స్వస్థపరచాలా అని దేవుడు కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచించాడు పిల్లరా. ఎందుకో తెలుసా, ఈ వ్యక్తి జీవించే విధానం ఎట్లుంటుందంటే, స్వస్థత గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నేను ఆల్రెడీ స్వస్థత పొందుకున్నామని, స్వస్థత నా భాగం. ఎందుకంటే దేవుని యొక్క ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క లోపల కెమిస్ట్రీ ఎట్లుంటుందంటే, 2025 సంవత్సరాల క్రితమే నాకు ఆరోగ్యం ఇవ్వబడింది. 2025 సంవత్సరాల క్రితమే నా అకౌంట్లో స్వస్థత డిపాజిట్ చేయబడింది. స్వస్థత నాది, స్వస్థత నా భాగం, నేను స్వస్థపరచబడి ఉన్నా. ఈ వ్యక్తి ఎట్లా చూస్తాడంటే అనారోగ్యాన్ని, ఇది బయట నుంచి పంపించబడిన, శత్రువు ద్వారా పంపించబడిన అటాక్ ఇదే. నేనే టాపిక్ ఏంటిమా, కృప విశ్వాసంలో జీవించే వ్యక్తి. ఈ వ్యక్తి లివింగ్ బై గ్రేస్లో ఉంటాడు కదా, ఈ రెండు కలిసి జీవించే వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క కెమిస్ట్రీ ఎట్లుంటుంది పిల్లరా, అన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. ఎక్కడ? 2025 సంవత్సరాల క్రితం. ఎక్కడ? సిలువలో నా అకౌంట్లో సమస్తం డిపాజిట్ చేయబడింది, నా ఆరోగ్యం డిపాజిట్ చేయబడింది, నా ఆస్తి డిపాజిట్ చేయబడింది. ఈ వ్యక్తి యొక్క జీవితం అది ఉంటుంది ప్రతి క్షణం. ఈ వ్యక్తి యొక్క లోపల పనిచేసే విధానం, తన స్పిరిట్, సోల్, తన శరీరము దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ డిపాజిట్ చేయబడింది, అది నాది. జాగ్రత్త వినండి. దేవుడు నిన్ను సృష్టించే ముందు, సుంకమ్మ కూడా నిన్ను సృష్టించే ముందు సమస్తము దేవుడు నీకేం కావాలో ఆలోచించి డిపాజిట్ చేసిన దేవుడు ఆయన, నా దేవుడు. ఉదాహరణకు ముందర చూడండి. దేవుడు ఆదాముని సృష్టించే ముందు, అలా ముందర చూడాలా, దేవుడు ఆదాముని సృష్టించే ముందు తనకి ఏం కావాలో ఆదాము రాకముందే సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఆదాము ఇంకా సీన్లోకి రాకముందు, భూమి మీదకి రాకముందు ఆదాము గురించి ఆలోచించి దేవుడు ఏదోను తోటని సృష్టించిన దేవుడు, తనకు కావలసిన భోజనాన్ని సృష్టించిన దేవుడు, తనకు కావలసిన ఆరోగ్యాన్ని, తనకు కావలసిన బంగారు ప్రతిదీ దేవుడు సృష్టించాడు. అందుకే ఆదాము పుట్టిన తర్వాత దేవుడు ఆలోచించలా ఇంకా ఏం పుట్టించాలి, అయ్యో ఇది లేదా, నో అన్నీ సృష్టించి ఆదామును సృష్టించాడు. ఆదాము ఈ లోకంలోకి వచ్చినప్పుడు అలా వినాలి మీరు, ఏ కొదవ లేని వాడు పిల్లరా. హలో, నిన్ను పుట్టించక ముందో నువ్వు ఏడ పుట్టావో తెలుసా? నువ్వు సిలువలో నీకు జన్మ దొరికిండేది. దేవుడు ఏ రీతిగా ఆదాము సృష్టించబడక ముందే అన్నీ ఆలోచించి తన కోసం సమకూర్చాడో, నేను పుట్టక ముందే సిలువలో నుంచి దేవుని గర్భంలో నుంచి, యేసు ప్రభు గర్భంలో నుంచి రాకముందే
దేవుడు నీకు ఏం కావాలో, నీకు ఏం అవసరం ఉంటుందో, ఏ రీతిగా ఆదాముకు సమస్తం సమకూర్చాడో, నీవు నేను పుట్టకముందు నా జన్మకు, ఆ జన్మ కాదు నేను మాట్లాడతాను ఇది. నువ్వు నేను ఎక్కడ పుట్టాం? ఎవ్వడు చెప్పడు. చూడండి, హాస్పిటల్లో సార్ అన్ని ఎట్లా ఉన్నారు మీరు, ఏడా పుట్టిండేది? ఇది తెలియకుంటే నువ్వు కృపా విశ్వాసం నడచలేవు. నా జన్మ సిలువలో ఆరంభమైంది, సిలువలో నేను జన్మించినది. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు తన నూతన సృష్టి అక్కడ మన జన్మ అయిండేది. ఈ జన్మ కాకముందే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏ రీతిగా ఆ సృష్టి రాకముందే సమస్తాన్ని ఇచ్చాడో, ఈ నూతన సృష్టి రాకముందే నూతన సృష్టికి అవసరమైనటువన్నీ కూడా దేవుడు సృష్టించి ఈ సృష్టిని తీసుకొచ్చాడు. అందుకే ఈ యొక్క వ్యక్తి, కృప విశ్వాసం నడిచే వ్యక్తి జీవితం ఎట్లుంటుందే సార్, లైక్ స్వస్థత గురించి ఈ వ్యక్తికి తెలుసు, నేను స్వస్థతతో నిండిన వాడిని. ముందర చూడండి అయినా పిల్లలు, సెకండ్ లైన్ వాళ్ళు ముందర చూడండి. హలో, ఈ వ్యక్తికి తెలుసు నేను స్వస్థతలో నింపబడిన వాడిని, స్వస్థత నా భాగ్యము. యేసయ్య, హలో కదా, బైబిల్లో ఏం రాబడింది? నిన్న వారం నేను చెప్పాను ఈ వాక్యం. యెషయా ప్రవక్త అంటాడు, యేసుప్రభు చనిపోక 800 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త రాస్తూ అంటాడు, ఆయన తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత నొందుదురు. ఓకే, పేతురు రాస్తాడు, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. సో ఈ వ్యక్తి యొక్క జీవితం ఎట్లుంటుంది? నేను స్వస్థత నొంది ఉన్నాను, నేను పుట్టినదే స్వస్థతలో, నా యొక్క నూతన జన్మ, నా దేవుడు నన్ను బయటికి తేకముందే నా అకౌంట్లో ప్రతిదీ డిపాజిట్ చేశాడు. ఇప్పుడు ఈ అనారోగ్యం వస్తూ ఉండేది, అందుకే దేవుడు అనారోగ్యం ఈడని చెప్పాను మీకు. ఎక్కడి నుంచి వస్తుందంటే తనకు తెలుసు శత్రువు యొక్క అటాక్ నా మీద ఇది శత్రువు పంపిస్తున్న సిమ్టమ్స్ ఇవి సాతాను ద్వారా నా మీదకి వస్తున్న యుద్ధం ఇది. అందుకే ఈ వ్యక్తి బ్రతికే విధానం ఎట్లుంటుంది తెలుసా? కృప విశ్వాసాన్ని తీసుకొని వెళ్ళే వ్యక్తి. ఈ వ్యక్తికి కృప ఉందని తెలుసు, ఈ వ్యక్తి విశ్వాసాన్ని విడుదల చేశాడు తన యొక్క శత్రువు మీదికి. అర్థమవుతుందా మీకు? హలో, ఈ వ్యక్తి జీవించే విధానం ఎట్లుంటుందో తెలుసా? అందుకే నేను ఎవరని చెప్పా, ప్రపంచంలో ఈ 9 పదాలు ఇంగ్లీష్లో, తెలుగులో నాకు తెలియదు కానీ పవర్ఫుల్ పదాలు ఇవే. ఏంటి 9 పదాలు? యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. ఓకే, యాజ్ జీసస్ ఈజ్ సో యామ్. ఈ వ్యక్తి యొక్క ఈ వ్యక్తి యొక్క శాంపుల్ పీస్ ఎక్కడున్నాడో తెలుసా? దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. ఈయన ఒకటే. బైబిల్ చెప్పేది ఎవరు? నేను ఆయన ఒకటే. ఆయన అన్నాడు నేను శిరస్సు, నువ్వు దేహం అని. ఆయన అన్నాడు నేను ద్రాక్షావళి, నేను తీగనని. నేనంట నువ్వేమై ఉన్నావో నేను ఈ లోకంలో అదే ఉన్నా. అందుకే నేను ఒక సిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, తన సాక్షి చెప్పా. ఓకే, ఆమెకు లోపల సిస్ట్ ఉందని చెప్పాడు దేవుడు చెస్ట్లో. ఆమెకి ఈ వాక్యం తెలిసి ఈ ప్రీచింగ్ విన్న వ్యక్తి, ఆమె ఆ మాట వింటూనే తను చెప్పడం మొదలుపెట్టింది, జీసస్ హ్యాస్ నో సిస్ట్ ఇన్ హిస్ చెస్ట్, సో ఐ యామ్. తెలుగులో యేసు ప్రభు యొక్క చెస్ట్లో సిస్ట్ లేదు, సో ఐ యామ్ అంటే నాకు కూడా లేదు. హలో, ఇది చెప్పద్దు నువ్వు, ఏది నాకు గడ్డ లేదని బాగా. అందుకే లాంగ్వేజ్ పట్టుకోవాలి మీరు. హలో, సపోజ్ కడుపు నొప్పి ఉందనుకో, నువ్వు ఇది చెప్పినావు అనుకో, ఇది కడుపు నొప్పి ఉంది, ఇప్పుడు కడుపు నొప్పి లేదన్నావు అనుకో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అది కాదు నేను చెప్పమంటా అనేది. ఈవెన్ కడుపు నొప్పి ఉన్న నువ్వు చెప్పేదేమో తెలుసా? యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది, నాకు స్వస్థత లభించింది. ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తావో దాన్ని నువ్వు నాశనం చేసి పెడతావు. అంతేగాని అబద్ధం చెప్పమనంలా. ఈమె ఏం చెప్తాందంటే, అబద్ధం చెప్పడం ఏమే, యేసు ప్రభులో సిస్ట్ లేదు, సో నేను యేసు ప్రభులో లేదు కాబట్టి నాలో సిస్ట్ ఉండడానికి వీలు లేదు, సో ఐయామ్. తెలుగులో ఎట్లా చెప్తారు సో ఐయామ్? ఏం చెప్తారు? ఓకే, అట్లా నువ్వు చెప్పే విధానంలో తెలుగులో నువ్వు చెప్తా అన్నప్పుడు, నేనైతే ఇంగ్లీష్ చెప్తానని నాకు అదే అలవాటు. యాజ్ జీసస్ హ్యాస్ నో వీక్నెస్ ఇన్ హిస్ బాడీ, సో ఐ యామ్.
Jesus has no death in his body. So I am. Jesus has anointed. Jesus is anointed. So I am. సై జాగ్రత్తగా విన్నానా బిడ్డా, నువ్వు జీవించే విధానం నేర్చుకోవాలా. ఇక్కడ వచ్చినది ఇది మంత్రము తంత్రాల స్థలం కాదు, ఇది టంగ స్థలం కాదు, ఇది దేవుడు నీతో మాట్లాడే స్థలం, ఇది సత్యానికి స్తంభం. హలో, నేను ఎలా జీవించాలో నేర్చుకుంటా ఉన్నాం. నీ నోటి నుంచి అనుక్షణం నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఆయన్నే. పక్కింటో ఉన్నో, హాస్పిటల్లో చనిపోయిన ఉన్నో, రోడ్డు కింద యాక్సిడెంట్లో చనిపోయినాడు కాదు నీ యొక్క సదృశ్యం. ఈ సృష్టిలో ఒక్కడే నీ కంపారిజన్లో ఉండేదే, ఆయన పేరే యేసు ప్రభువో. సైతాన్ చెప్తాడు వాళ్ళకిట్లా వాళ్ళు బీదోలు, వాళ్ళు చర్చికి పోతారు, ఆయన చర్చికి పోతాడు, చచ్చిపోయి. నో, యూ హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ హోల్ క్రియేషన్. జీసస్ ఈజ్ ద ఓన్లీ కంపారిజన్. బైబిల్ నీకు దేవుడు ఇచ్చింది ఎందుకు తెలుసా? యేసు ప్రభుని చూసుకునే దానికి. దాంట్లో అర్థమవుతుందా? హలో, ఆరోగ్యమే కాదు, ప్రతిదీ నీ అకౌంట్లో డిపాజిట్ చేయబడింది. అందుకే బైబుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడుతుంది పిల్లరా. అందుకే పౌలు ఏమన్నా డబ్బు విషయంలో ఆయన ధనికుడై ఉండి మీకోసం మన కోసం ఆయన దారిద్రుడు ఆయను. అర్థమైందా? ఎందుకైనాడు? నీ అకౌంట్లో ధనాన్ని డిపాజిట్ చేసేదానికి. సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతులకు నీకు నాకే లేమీ లేదు. నువ్వు నేను నా మైండ్ని డ్రిల్ చేయాల పిల్లరా. నా మనస్సుకు నా యొక్క థాట్స్కి చెప్పాలా నేను ఎవరే ఉన్నాను. అందుకే దేవుడు నోరిచ్చినది. అందుకే కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ పార్ట్ పిల్లరా నా జీవితంలో. నువ్వు కన్ఫెషన్ని వదిలేసావు అనుకో, నువ్వు జీవితాన్ని వదిలేసుకున్నట్లు, ఆశీర్వాదపు జీవితాన్ని. కన్ఫెషన్ అంత పవర్ఫుల్ నా జీవితంలో. నేను ఏమై ఉన్నామో చెప్పడము అంత పవర్ఫుల్ పిల్లరా. ఆ టూల్ని వదలద్దండి, ఆ యొక్క ఆయుధాన్ని వదలద్దండి. మీరు బాగా అర్థం చేసుకోలేని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బైబిల్ ఎలా రాయబడింది తెలుసా మీకు? 2 తిమోతి రాసిన పత్రిక 3:16 ఏం రాయబడిందంటే, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. దైవావేశం అంటే దేవుడు, మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తా. ముందర చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే దేవుడు ముందర చూడాల. మీరు ఈజీగా అర్థం చేసుకోండి చెప్తున్నా. అపొస్తలుల పౌలు మీద అది ఇన్స్పిరేషన్ అండి. అంటే తన మీద ఊదినప్పుడు దేవుడు తను రాసిన వాక్యం ఇదే ఇన్స్పిరేషన్ అంటే. అది హీబ్రూ దాంట్లో ఆ పదానికి అర్థం దేవుడు ఊదుతాడు. చూసావా? దేవుడు ఈ వాక్యాలన్నీ దేవుడు ఊదిండేటివి. ఎవరు రాసినా కూడా దేవుడు యొక్క లోపల నుంచి వచ్చిండేది. ఈ ఇన్స్పిరేషన్ అని రాశారు అక్కడ తెలుగులో. గాడ్, దేవుని వాక్యము, దేవుని ఇన్స్పిరేషన్ అనే పదం వాడబడిందే హీబ్రూలో. అదే పదం ఆడబడబడింది తెలుసా? ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఊదాడు. ఏమొచ్చింది దాంట్లోకి? జీవం. ఆ పదము బైబిల్ రాయించేటప్పుడు దేవుడు ఊదాడే వాళ్ళలోకి సేమ్ పదం. అంటే ఈ వాక్యము దేవుని యొక్క ఇన్స్పిరేషన్, ఊదడంతో దేవునిలోని వచ్చిన వాక్యం ఇది. ఆయన ఊపిరి ఆదాము ఎట్లా జీవం పొందుకున్నాడో నువ్వు ఊదినప్పుడు, జాగ్రత్తగా పిల్లరా, నువ్వు నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు, ఏ దేవుడు ఆదాములో ఊదాడో నువ్వు ఆయన వాక్యాన్ని తీసుకొని నీ జీవితంలో ఊదుతున్నావు. అంటే ఆయనే నీలోకి ఊదుతున్నాడు. అయ్యో, అర్థమైందా? వెన్ యు సే యాజ్ జీసస్ ఇస్ సో యామ్ అన్నప్పుడు దేవుడు నీలోకి జీవం ఊదుతున్నాడు, నీ పరిస్థితుల్లోకి ఊదుతున్నాడు. నువ్వు చెప్పినప్పుడు యేసయ్య తిన్న దెబ్బల చేత నేను స్వస్థత పొందుకొని ఉన్నా, దేవుని జీవం నాలో ఉంది, దేవుడు నా తిండి నీటిని దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చాడు అన్నప్పుడు నీ ఆస్తి నీ అకౌంట్లో డిపాజిట్ చేసావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావో దేవుడు ఊదినట్ల నీ జీవితంలోకి.
ఇట్స్ ఇన్స్పిరేషన్. ఎందుకు దేవుని వాక్యాన్ని చెప్తాను. ఆదాము ఎట్లా బతికాడో నీ ప్రతి పరిస్థితిని నువ్వు బతికిస్తున్నావు దేవుణ్ణి పంపించి. క్రైస్తవ జీవితం చాలా బ్లెస్డ్ లైఫ్ లారా. నువ్వు ఒక్క విషయాన్ని పట్టుకుంటే జీవితంలో అదేం తెలుసా? కన్ఫెషన్. అనుక్షణం నువ్వు నేను యాడున్నా కూడా యేసు జీసస్ ఈజ్ అనాయింటెడ్, సో ఐ యామ్. జీసస్ ఈజ్ హీలర్, సో ఐ యామ్. జీసస్ ఈజ్ లైక్ డిస్ట్రాయర్ ఆఫ్ ద డెవిల్ వర్క్స్, సో ఐ యామ్. జీసస్ ఈజ్ రిచ్, సో ఐ యామ్. ఒక్కరిని నీ జీవితంలో నువ్వు హత్తుకొని ఉండాల్సిందే. నో కంపారిజన్ విత్ ఎనీబడి, ఓన్లీ విత్ జీసస్. నీ నోరు తెరచి ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పే బిడ్డగా ఉండాలి. ఈ యొక్క కృపలో విశ్వాసంలో జీవించే వ్యక్తికి తెలుసు, కృప నా మీద ఉంది, నేను రెస్పాండ్ కావాలా పాజిటివ్గా, నా విశ్వాసాన్ని విడుదల చేయాలి. అందుకే ఈ వ్యక్తి నోటిలో నిరంతరము జీవజల ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. నువ్వు జన్మించక ముందే, ఆ జన్మ గురించి మాట్లాడడంలా నేను. యా జన్మ? ఆదాముకి నువ్వు పుట్టేవే అది. ఎందుకంటే ఆదాము పుట్టినోడు చచ్చిపోయినాడు, ఎలిమినేట్ చేయబడినాడు. ఇప్పుడు నువ్వు కొత్త జన్మ ఎత్తి ఉన్నావు. నువ్వు సిలువ నీ గర్భం. నువ్వు వచ్చినది యేసు ప్రభు గర్భంలో నుంచి. ఎలా అయితే ఆదాము రాకముందు దేవుడు ఆదాముకి కావలసినవన్నీ సృష్టించాడో, నువ్వు ఇంకా రాకముందే దేవుడు సమస్తాన్ని నీ కోసం సృష్టించి, నువ్వు ఇంకెప్పుడు పేదరికం ఉండవు, ఎప్పుడు అనారోగ్యం ఉండవు, నువ్వు ఎప్పుడు శాపంలో ఉండవు, నువ్వు ఎప్పుడు ఇంకా దరిద్రాన్ని చూడవు. ఆ జీవితం నీకు నాకు ఇచ్చింది. ఈ వ్యక్తి జీవితము అలా జీవిస్తాడు ఈ వ్యక్తి. ఓకే, ముందుకెళ్దాం. ఇంకా క్లారిఫికేషన్ కొంచెం చాలా దేవుని వాక్యాలు మన ముందర ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. జాగ్రత్త చదవండి ఆయన, తొందర చదవాలా. ఎఫెసీ 1:3. మైక్ ఆంచేనైనా మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. చూసారా? పాస్ట్ టెన్స్ లో ఏమైంది? తెలుగులో కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది. ఏమంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇచ్చును కాదు. పాస్ట్ టెన్స్ పిల్లరా. చాలా చోట్ల ఏమవుతుందంటే చర్చెస్లో పాపం తెలియక వాళ్ళ ప్రీచింగ్, పాటలు, టీచింగ్, ప్రేయర్స్ కూడా ఇస్తాడు అని ఉంటాయి. చాలాసార్లు మనం ఉంటాం కదా, నెల తర్వాత ఇస్తాడు, ఇలాంటిదిగో ఈబోతున్నాడు. ఈ వ్యక్తి అలా ఉండడు, ఈబోతున్నాడు కాదు. ఈ వ్యక్తి అన్నీ డిపాజిట్ చేసి ఆయన తెలుసు. మీకు అర్థమవుతుందా? హలో, అందుకే నేను ఇప్పుడు చెప్పా, అనారోగ్యం వచ్చినప్పుడు ఈ వ్యక్తి దేవుడు ఇస్తాడు కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే పాస్ట్ టెన్స్లో రాస్తాడు పేతురు. పరిశుద్ధాత్మ దేవుడు రాసినది అది పేతురు ద్వారా. ఏసే తిన్న దెబ్బల చేత స్వస్థత నొందితిరి. ఈ వ్యక్తి అనారోగ్యము సోకిన ప్రతి మరుక్షణం నుంచే, అంటే అట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడే తెలుసు సాతాన్ నుంచి వచ్చేది రోగం అని. ఈ వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఎలా గడపడం మొదలు పెడతాడంటే అనుక్షణం. హలో ప్లీజ్ లిజన్. ఒకరోజు వాక్యం చెప్తానే ఉన్నాం, వారం రోజులు వాక్యం చెప్తానే ఉన్నాం, సిమ్టమ్స్ పోలే, సమస్య పోలే. డోంట్ వరీ, అది పెద్ద అబద్ధము. వాడు నీకు చెప్తా అంటాడు, వాడికి తెలుసు బాగా నీ పరిస్థితి, నువ్వు ఇక్కడ నేర్చుకొని పోతున్నావు, వాడి నీలోంచి వాక్యం కొట్టేలా. ఓకేనా? సమస్య తెచ్చి పెడతాడు, నువ్వు స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు విన్నావు కాబట్టి 4 రోజులు 5 రోజులు పోలేదనుకుని ఏం చేస్తావు? వదలకు. నరుడుని కాదని నేను అబద్ధం చెప్పుటకు అన్నాడు దేవుడు. ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని సిక్నెస్ నా శరీరంలో, ఈ శరీరంలో కొన్ని రోగాలు 6 నెలలు 7 నెలలు ఎవరికి చెప్పలే నేను, ఈమె కూడా తెలియదు. నెల నేను పోరాడా, లాస్ట్కి విజయం నాదే. అర్థమవుతుంది మీకు? జయం నాదే. నాకు తెలుసు ఆదాముకు జీవమిచ్చిన ఆ జీవవాక్యం నేను పంపిస్తాను నా శరీరంలోకి. నాకు తెలుసు గొప్ప విజయం కోసం నన్ను దేవుడు తీసుకెళ్తానన్న. హలో, దేవుడు మంచి దేవుడు ప్లేరా. హలో,
డబ్బు విషయము, ఆరోగ్య విషయము, పిల్లల విషయం, ఏదైనా సరే. హలో, ఫెయిత్ అండ్ పర్సివరెన్స్ అని రాయబడింది. ఫెయిత్ అండ్ పర్సివరెన్స్ రెండూ కలిస్తేనే విజయము. అందుకే నిరుత్సాహపడదు బిడ్డ. సార్, నా కొడుకు గురించి ప్రార్థన చేశానా, నువ్వు చెప్పినట్లు చెప్తానా, నేను ఇంకా ఎక్కువే చూసా. ఎందుకంటే పోయే ముందే అది ఎక్కువయ్యేది. లేకుంటే సార్ పోవడంలా, నా భర్త మారడంలా, నా పిల్లల పరిస్థితి నో, డోంట్ వరీ, యూ హ్యావ్ టు స్పీక్. ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పుడు దేవుని యొక్క పని ఆరంభమైంది. సాతాను ఏం చేస్తాడంటే నీకేమి జరగనట్లుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వినకు వాడి మాటలు. ఓకే, నేను పాయింట్లోకి రండి. ఏం పాయింట్లో? ఓకే, ఈ వ్యక్తి పాస్ట్ టెన్స్ ఇచ్చేయబడిందని తెలుసు. అందుకే ఈ వ్యక్తి యొక్క నేచర్, ఈ వ్యక్తి యొక్క మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే బైబిల్ ఏముంటుందో, ఆయన ఆరోగ్యాన్ని నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను బైబిల్ శివాజీకి ఇచ్చాను అనుకోండి, మళ్ళా బైబిల్ అడిగాడు అనుకోండి శివాజీ, నేను కన్ఫ్యూజ్ అవుతా, ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతా, అరే నేను ఇచ్చేసాను కదా మళ్ళీ అడుగుతున్నాడేమని. దేవుని సన్నిధిలో అదే పరిస్థితి ఏర్పడేది. నేను అడిగితే ఆయన్ని ఆల్రెడీ ఇచ్చాడని పోరాడాల. ఒక ఎగ్జాంపుల్ ముందు చూడండి. ఈ రూమ్లో అన్ని ఛానల్స్ యొక్క వేవ్స్ ఉన్నాయి పిల్లరా. TV9, ABN ఛానల్ కదా, కానీ నాకు రావడం లేదు. అది స్క్రీన్లో ఎందుకు రావడంలా? నేనేం చేయాలా? ట్యూన్ చేయాలా. దాన్ని ట్యూన్ చేసిన వెంటనే ఛానల్ వచ్చేస్తుంది పిల్లరా. దీంట్లోకి న్యూస్ వచ్చేస్తుంది, ABN న్యూస్ వచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఎవరు కొంతమంది ఎట్లా చూసానంటే, యా ప్రపంచంలో ఉన్నావు సార్ నువ్వు, మేము వేరే ప్రపంచం. హలో, కొద్దిగా నవ్వడం అయినా బా, ఈ సైడ్ నవ్వండి కొద్దిగా. వస్తుందే కదా టీవీలో. కొంతమంది ఎట్లా చూస్తానంటే, అదేంటది టీవీ అంటాడు, ABN అంటాడు, ఛానల్ అంటాడు, ముందే పైన ఎండ ఒకటి ఉంది, వేడి ఒకటి ఉంది. నో. హలో, నువ్వు పెట్టిన వెంటనే వస్తుంది టీవీ ఛానల్, ABN న్యూస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇది కూడా చెప్పలేవు, సార్ నేను పెడుతూనే వార్తలు వస్తున్నాయి, నేను పెట్టినాక వాళ్ళు వార్తలు స్టార్ట్ చేసినారు సార్ అని అట్లా చెప్పకుందా? వాళ్ళు 24/7 జరుగుతుంది. అట్లా దేవుని యొక్క సామర్థ్యం నా మీద ప్రవహిస్తాను. నా మీద ముందుకు రాదు, ఆల్రెడీ నీ అకౌంట్లో డిపాజిట్ చేయబడింది. నీ మీద దేవుని యొక్క ప్రతి దీవెన ప్రవహిస్తుంది. నేను ట్యూనింగ్ కావాలా. క్రైస్తవులు చాలామంది తెలియదు ఎట్లా ట్యూన్ అవుతారో తెలుసా దేవునితో. అయ్యా గగనాన్ని చీల్చుకొని రా, కడుపు నొప్పి బాగా చేయి. ఈ సిస్టర్ యొక్క కడుపు నొప్పి, ఎందుకంటే గంభీరంగా ప్రార్థన చేయాలా ఈ సిస్టర్ కోసం. ఆ బ్రదరు గగనాన్ని చీల్చుకోరా, ఆకాశాన్ని వంచి రాను, రాడు. ఎందుకు చెప్పండి? 2025 సంవత్సరాల క్రితం వచ్చి ఈడ భూమి మీద బ్రతికి చనిపోయి పాతిపెట్టబడి నీకు నాకు క్రొత్త జన్మ ఇచ్చి ఆ జన్మలో నీకు రావాల్సినవన్నీ ఇచ్చేసాడు. ఇంకా మాటికి కడుపు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి, గగనాన్ని చీల్చుకురా అంటే రాడాయని, ఎందుకంటే ఆల్రెడీ చీల్చుకొని వచ్చేసాడు కాబట్టి. సో అలా అర్థమైందా మీకు? పాయింట్ ఏంటంటే, పౌలు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నువ్వు 3వ వాక్యము, యేసు క్రీస్తు తండ్రి దేవుని, ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని దగ్గర ఆరోగ్యం కోసం. ఏ విధంగా దేవుని దగ్గరికి కృతజ్ఞతతో వస్తావు. తండ్రి, నువ్వు నాకు ఆల్రెడీ ఆరోగ్యాన్ని సమకూర్చిన దేవుడివి. రోగిగా నువ్వైపోయి యేసు ప్రభును రోగిగా చేసి నాకు ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ఈ అనారోగ్యాన్ని నేను ఎదుర్కొంటున్నా, కానీ నీ కృప నాతో ఉంది తండ్రి. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నువ్వు చెప్పచ్చు, కానీ నీ యొక్క లోపల కెమికల్ ఎట్లుండాలా, కెమిస్ట్రీ స్వస్థపరుస్తాడో లేదో, దిగొస్తాడో లేదో గగనం నుంచి, అట్లా ఉండకూడదు పిల్లరా. ఈ వ్యక్తి జీవితం అలా ఉండదు. జాగ్రత్తగా నండి. ఇప్పుడు మంచి మాట వేరే విషయంలో తీసుకెళ్ళి జాగ్రత్త, ముందు చూడాలా, చాలా ఉంది అమ్మా. హలో, పౌలు ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం వీరికి అనుగ్రహించావు అని చెప్తూ కిందికి వస్తే కరెక్ట్గా 16వ వాక్యంలోకి వెళ్ళి ఏమంటాడో తెలుసా? అది
ఇప్పుడు మనం చదువుకోవాల్సిందే. అక్కడ కూర్చుని అంటాడు, ఏమంటాడు తెలుసా? హలో, మీ కొరకు మీ విషయమే మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని తెలుగులో అట్లా కంప్లీట్ కలిపి రాసేసింది పిల్లరా. ఇంగ్లీష్లో చాలా మంచిగా వేరే వేరే వర్సెస్ ఉంటాయి. నేను ముఖ్యమైన చెప్తాను. అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులు ఆయన శ్వాసం యొక్క మహిమస్సు ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాత్రం ఎటుదో మీరు తెలుసుకోవాలనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమస్సు. సో టోటల్గా మీరు ఈ యొక్క పారా చదివితే, హలో ఏం చెప్తున్నాడు తెలుసా పౌలు? పౌలు ప్రార్థన చేయడంలో, అయ్యా రోగుల్ని బాగు చేయనైనా, అయ్యా వీరి వ్యాపారాలని దీవించి డబ్బులు వీళ్ళకి జాబ్స్ అనలేదు, కానీ ఏమంటాడు తెలుసా? అయ్యా వీరికి జ్ఞానమే, అయ్యా వీరికి నీ యొక్క బలాన్ని నువ్వు ఏం చేసావో దాని గురించి సహాయం చేయి, ఎందుకంటే నువ్వు అన్నీ చేసేసావు వీళ్ళకి చేయాల్సినవి, దాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించడానికి సహాయం చేయి. ఒక మంచి మాట అంటాడు పౌలు, అది మీరు నేను ఈరోజు జస్ట్ కొద్దిగా మెడిటేట్ చేస్తాం. వీరి మనోనేత్రములను వెలిగించు. ఇంగ్లీష్లో భలే రాబడింది, ఎన్లైట్ ఓపెన్ దేర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. జాగ్రత్త వినాలి. ఇప్పుడు రండి పాయింట్లో వస్తాం, ముందుకు చూడండి అందరూ. మీకు నాకు 2 రకాల కళ్ళు ఉన్నాయి పిల్లరా. ఒకటి ఈ కళ్ళు, ఏవి భౌతికమైనటివి. పేతురు ఈ కళ్ళు తెరవని ప్రార్థన చేయడంలా ఏ కళ్ళు తెరవమంటున్నాడు? మనోనేత్రాలు. అర్థమైందా? ఎందుకు తెరవమంటున్నాడు? ఏంటి మనోనేత్రాలు తెరవడం అంటే? వినాలా? ఎందుకంటే నువ్వు నేను మనోనేత్రాలు తెరుచుకుని ఉండాలి అనుక్షణం. ఈ నేత్రాలు తెరుచుకొని ఉంటాం. ఈ నేత్రాలు కాసింటే నువ్వు పండుకున్నప్పుడు బంద్ చేసుకో, అట్లా తెరుచుకొని ఉండదు ఈ రోజు నుంచి. కానీ మనోనేత్రాలు మూయపడకూడదు. సింధు అంటాను, ఈ నేత్రాలే మూయబడతానే సార్, ఏసీ ముందే కూర్చున్నాను నేను. అలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ అది. పౌల్ గారు అంటున్నారు, అయ్యా ఓపెన్ దేర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటి ప్రార్థన పౌల్ది? ఏంటి నేత్రాలు ఓపెన్ చేయడం? మీన ఆత్మీయ నేత్రాల్లో ఓపెన్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆత్మీయ నేత్రాలు ఓపెన్ చేయడం అంటే? దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే బైబిల్లో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం తీసి పెట్టండి. ఎవరైనా చదవాలి నాకు 2-3 వాక్యాలు అక్కడ. ఓకే, జాగ్రత్తగా వినంటున్నారా అమ్మ? ముందు చూడాలా అసలైన పాయింట్ వచ్చి, మీరు నేను దేవుని బిడ్డలం ఎట్లా బతకాల ఈ భూమి మీద. పౌలు అంటున్నారు, ప్రభువా వీరి యొక్క మనోనేత్రాలు తెరచు, లోపలుండే కళ్ళు కూడా తెరవబడును గాక, అప్పుడే వీళ్ళు చూడగలరు నువ్వు ఏమేం చేసావో శిలువ మరణం ద్వారా. ఇక్కడ చూస్తే ఏంటి మనోనేత్రాలు తెరవబడ్డం అంటే? ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ముందు చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే జరిగింది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఎంతమందికి తెలుసు? చాలా మంది. అంతా చాలా క్లవర్ మీరు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పదాం పండి ఇంటికి అంతా. హలో లావణ్య తెలుసా ఏం రాబడిందో? ఇడా తెలుసు అంటారు లావణ్య కూడా. ఇంకా లావణ్యకి తెలిసే ఇంకా మన మీద ఉండాలి. ఇక్కడ రాయబడింది స్టోరీ ఏంటంటే, జాగ్రత్తగా సిరియనుల మధ్య ఇజ్రాయిల్ మధ్య జరుగుతుంది యుద్ధం. జాగ్రత్త ముందు చూడండి. ఏంటి ఆత్మీయ నేత్రాలు ఇవ్వబడ్డం. ఈ సిరియన్లు ఎప్పుడు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడు వీళ్ళ మీద దాడి చేయాలన్న సిరియనులు ఇజ్రాయెల్ మీద వెళ్ళకముందే సైన్యము సిద్ధంగా ఉండి సిరియా సైన్యాన్ని ఎదిరించేది. ఇది సిరియా రాజుకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అటాక్ చేసిన ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు మన మీద జయం పొందుతున్నారు, లేకుంటే మనం పోకముందే వాళ్ళు రెడీ ఉంటున్నారు యుద్ధానికి, ఎట్లా అది అని రాజు సతమతమై తన ప్రజలతో, అక్కడ ఉండే మంత్రులతో అంటాడు, అయ్యా నాకు తెలిసి ఎవరో మన మధ్యలో ఉన్నారు, మనం ఈ యుద్ధానికి పోకముందు మనం మాట్లాడుకుంటా అనే విషయాలన్నీ ఆడ చెప్పేస్తున్నాడు. ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకి. అన్నప్పుడు ఒకడు అంటాడు, అది కాదయ్యా, మనలో నుంచి ఎవరు చెప్పడంలే ఆ రాజుకి, అసలైన పాయింట్ నీకు చెప్తా నిండు,
అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు వాళ్ళ దేశంలో, ఆయన పేరు ఎలీషా. ఆయన ఎట్లా వాడంటే నువ్వు బెడ్రూమ్లో ఏం మాట్లాడినా ఆయన చెప్పేశాడు రాజుకి, నువ్వు ఈడ ఏం ఆలోచిస్తానో తెలిసిపోతుంది ఆయనకి. అన్నప్పుడు రాజు అంటాడు, ఓహో అట్లనా, ఓ పని చేయండి, అతన్ని ఎత్తుకొని రండి ఇటుకంటాడు. ఎవరిని? ఎలీషానే క్యాప్చర్ చేసుకుని రమ్మంటాడు. ఈ సైన్యం అంతా పోతారు ఇప్పుడు యాటికి? ఎలీషా ఇంటి దగ్గర పోతారు. ఎలీషా ఇంట్లో సైన్యం అంతా ఇట్లా ఆవరించి ఉంటుంది. చూడు కథ చెప్తా అంటే ఇట్లే చూస్తున్నారు, వాక్యం చెప్తాడు ఇట్లా గీరుకొని ఇట్లే అందుకే మనం కూడా కథలు తీసుకొస్తాం కొన్ని. హలో పర్లేదులేండి, ముందు చూడండి ప్లారా. హలో సరే, ఆ సైన్యం వచ్చి ఉన్నప్పుడు రాత్రిపూట వచ్చి మొత్తం అంతా ఆవరించడం జరుగుతుంది. పొద్దున్నే మరి ఎలీషా యొక్క సేవకుడు లేస్తాడు. లేచి బయటకు వస్తూనే అక్కడ ఏముంటుందమ్మా, సిరియన్ ఆర్మీ, పెద్ద ఆర్మీ నిలబడుకుని ఉన్న చుట్టూ. వీడు భయపడిపోయి ఎలీషాతో అంటాడు, ఎలీషా బయట సైన్యము నిన్ను ఎత్తుకొని పోయిన సైన్యం వచ్చారు, క్యాప్చర్ చేయడానికి వచ్చారని భయపడిపోయి ఉంటాడు, చాలా భయపడిపోతాడు. అన్నప్పుడు ఎలీషా బయటికి కూడా రాలేదు కానీ బెడ్రూమ్లో నుంచి అంటాడు. అది కథ. వీటికి రాల నువ్వు నేను బెడ్రూమ్లో నుంచి ఏమంటాడో తెలుసా? ఒరే వాళ్ళని చూసి భయపడతానో నీకు తెలీదా, మన పక్క ఉన్నవాళ్ళు వాళ్ళకంటే అధికమై ఉన్నారు, వాళ్ళ సైన్యాన్ని కాదు చూడాల్సింది, మన సైన్యాన్ని చూడన్నప్పుడు వీనికి కరెంట్ షాక్ కొట్టాడు. మనకు సైన్యమా? నేను ఒక సేవకుడిని, నువ్వు ఒక ప్రవక్తవి, ఈ చిన్న జోబీలో ఉన్నాం మన ఇంట్లో, మీకు నాకు సైన్యమేడా హలో అన్నప్పుడు ఇక్కడ ఏం నేత్రాలు విప్పబడతాయి? అది కథ. అది అక్కడ ప్రార్థన చేస్తాండి. అది చదవండి ఇప్పుడు ఏం చేయబడిందో. రెండో రాజుల గ్రంథం 13 పెట్టినైనా 6:13 చదవండి ఎవరండి. అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్టు నువ్వు వెళ్ళి అతడు చోటు చూసి రమ్మని సెలవీయగా అతడు దాతాను ఉన్నాడని వర్తమానం వచ్చాను. చూడండి ఇప్పుడు, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ, ఏ వేళ గట్టి చెప్పాల, రాత్రి వేళ గట్టి చెప్పండి, రాత్రి వేళ మీరు మేల్కోవాలని, నలుదిశలను పట్టణంను చుట్టుకొనగా జాగ్రత్త. అసలైన పాయింట్ 15వ వాక్యము, దైవజనుడైన అతని పనివాడు పెందనకనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో, అదే మనం చేసేది కూడా, ఏదన్నా అయితే చాలు అయ్యో అంటాం కదా, నా ఏలినవాడా మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు. అది కథ. మన పక్షమున ఉన్నవారి కంటే, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి గడి చదవండి. ఇదే ప్రార్థన, పౌలు ప్రార్థన. ఏం ప్రార్థన? చదవండి. యెహోవా, గట్టి చెప్పండి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నింపబడి ఉండుట చూచెను. ఇదే నా ప్రార్థన ప్రతి క్షణమై ఉండాలా. పౌలు మహాశయుడు ఎక్కడన్నా బైబిల్లో చూసుకోండి మీరు, పత్రికల్లో, ప్రభువా వీళ్ళ బిజినెస్ని ఆశీర్వదించు, వీళ్ళకి ఆరోగ్యమే నాయనా, ఇంకేమి, ఇంకా అది చేయి ఇది చేయని ఎక్కడా చూడవు మీరు. ఒకే ప్రార్థన తండ్రి, అన్ని చోట్ల అన్ని సంఘాల కొరకు, క్రైస్తవుల కొరకు ఇదే ప్రార్థన. ఏ ప్రార్థన ఎలీషా చేశాడు? ఏం చూశాడు ఎలీషా సేవకుడు? తన చుట్టూ నువ్వు ఓకే వేరే విధంగా వస్తాను మీ దగ్గర, ముందు చూడండి. హలో,
యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి ఉంటే, ఎంతమంది యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు? సుశీల, నీ ముందు పాపం ఉందా లేదా? ఉందామమ్మా, చెయ్యి. ఎంతమంది యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు? గట్టిగా చేయొద్దు సాయి, ఇంత ఎత్తు, అందరినీ పైకి. అబ్రహాం మీద డౌటా? నవ్వండి, కానీ సీరియస్ కూడా అంతే సీరియస్గా తీసుకోండి. నువ్వు నేను 2 రాజ్యాల్లో అనుక్షణం పని చేస్తూ ఉన్నాము. నువ్వు రక్షణ పొందుకోని ఉంటే, నీ ఆత్మ చచ్చిపోయింది ఉంటే నీకు సంబంధం లేదు. ఇది నువ్వు రక్షణ లేకుండా ఉంటే, నువ్వు నూతన సృష్టి కాకుంటే బహుశా నీకు అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. కానీ నువ్వు నేను ప్రతి క్షణము 2 రిలమ్స్లో పనిచేస్తాను. ఏం తెలుగు? రాజ్యాలు. ఆత్మీయ లోకంతో మీరు నేను పని చేస్తున్నాం, భౌతిక లోకంతో కూడా మీరు నేను పని చేస్తున్నాం. ఓకే, అర్థమవుతుందా పిల్లరా? హలో, ముందు చూడాలి నాయన. హలో, ఎందుకు 2 రాజ్యాలతో పని చేస్తున్నాం? ఆత్మీయ లోకంలో పనిచేస్తున్నాం, భౌతిక లోకంతో పనిచేస్తున్నాం. ఎందుకు? జాగ్రత్త వినాలా. మీరు నేను ఆత్మై ఉన్నాం, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. అందుకే మనం ఆత్మీయ లోకంతో సంబంధం కలిగి ఉన్నాం. దేవుడు ఆత్మ, మనం ఆత్మలం. అవి అర్థమవుతుందా? కలిసి మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్స్. ఓకేనా? స్లోగా ఎలాంటి పక్కన రోజు చెప్పండి, వాళ్ళు వేస్తారు. ముందు చూడండి, ముందు చూడండి, ముందు చూడండి, ముందు చూడండి, ముందు చూడండి. ఎందుకంటే అందరూ ఆడ చూసాను. నువ్వు రక్షణ పొందుకున్న బిడ్డవైతే నువ్వు అహర్నిశలో ఆత్మీయ లోకంతో సంబంధం కలిగిన వ్యక్తివి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు కాబట్టి. అదే సమయంలో నువ్వు శరీరంలో ఉన్నావు. నువ్వు అన్నావు శరీరంలో ఉన్నావు కాబట్టే ఈ లోకంతో, భౌతిక లోకంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. ఈ 2 సంబంధాల్లో ఈ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. ఎవరు? కృప విశ్వాసంలో నడిచే వ్యక్తి. ఈ వ్యక్తికి చాలా క్లియర్గా తెలుసు, నేను ఆత్మీయ లోకంతో భౌతిక లోకంలో జీవిస్తానని. లైక్ యేసు ప్రభు లాగా. అర్థమవుతుందా మీకు? మీరు నేను అనుక్షణము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ 2 రాజ్యాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే దేవుంది, శివాజీ వింటాను కదా, యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఆదాముని సృష్టించినప్పుడు మీరు చూస్తే దేవుని కోరిక మనిషి ఈ 2 రాజ్యాలతో కలిసి జీవించాలా, నాతో కలిసి మాట్లాడాలా, నా సంబంధం ఉండాలా, నేను మనిషి ఒకటే ఉండాలా. అదే సమయంలో నేను ఈ వ్యక్తి మనిషి ద్వారా, నా ద్వారా మనిషి ప్రపంచాన్ని పరిపాలించాలి, సృష్టిని పరిపాలించాలి. అందుకే చూడండి, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఇదే ప్లాన్తో సృష్టించాడు. అందుకే మీరు బైబిల్లో చూస్తే ఆదాము ఈ భూమి మీద సృష్టించబడిన తర్వాత పరిపాలించేవాడు, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అదే సమయంలో దేవునితో కలిసి అనుక్షణము జీవించేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడు తనతో మాట్లాడేవాడు. 2 లోకాల్లో ఆదాం పనిచేసేవాడు. దేవుడితో మాట్లాడి దేవుడు చెప్పేవాడు, దేవుడితో వినేవాడు, దేవునితో కూర్చునేవాడు, దేవునితో నడిచేవాడు, దేవునితో చాలా క్లోజ్ సంబంధం కలిగి ఆదాము సాక్షాత్తు దేవునితో వినేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు. అదే సమయంలో ఈ భౌతిక లోకంలో కూడా తను జీవించేవాడు. కానీ మీకు నాకు తెలిసి జరిగిందేంటి? ఏ రోజు ఆదాము పాపం చేశాడో ఆదాము యొక్క ఆత్మ చచ్చిపోయింది. పిల్లరా, అంటే తన ఆత్మీయ లోకంతో ఉన్న సంబంధం తెగిపోయింది ఆదాముది. అంతకుముందు ఆదాము పంచేంద్రియాలు, జాగ్రత్త వినాలి పిల్లరా, 5 సెన్సెస్తో ఈ లోకంలో సంబంధం కలిగి ఉన్నాడు పంచేంద్రియాల ద్వారా. 6th సెన్స్ ఉండేది ఆదాము దగ్గర. అదేంటది? ఆత్మ. పిల్లరా, తన ఆత్మ ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉండేవాడు. ఏ రోజు ఆదాము పాపం చేశాడో తన ఆత్మ చనిపోవడం వల్ల దేవునితో సంబంధం లేకుండా అయిపోయి కేవలం తన యొక్క 5 సెన్సెస్ మీద జీవించడం మొదలుపెట్టాడు. ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే దేవుంది ఏంటి? ఒరిజినల్ ప్లాన్ మనిషి 2 రాజ్యాల్లో కూడా కలిసి పని చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఆదాము పాపం చేయడం వలన ఆదాము ఆత్మీయ లోకంలో జీవించేవాడు, చనిపోవడం వలన, ఆ పాపం వలన కట్ ఆఫ్ అయిపోయి కేవలము ఈ లోకానికే పరిమితం అయిపోయాడు. ఇక్కడ ఎలీషా సేవకుడికి ఏమైంది?
కేవలం ఈ లోకంలో ఉండేవాడు తన ఆత్మీయ నేత్రాలు తెరవబడడం వలన ఆ లోకాన్ని చూస్తున్నాడు. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నీకు నాకు దేవుడు రీఎస్టాబ్లిష్ చేశాడు. ఆత్మీయ లోకంతో సంగతి కలిగి ఉండి భౌతిక లోకంతో సంగతి కలిగి ఉండదని 2 రాజ్యాల్లో పనిచేసే కృపను తిరిగి మీకు నాకు ఇవ్వబడింది. అందుకనే ఈ వ్యక్తి కృపా విశ్వాసంలో నడిచే వ్యక్తి తనకు తెలుసు దేవుని యొక్క కృప ద్వారా నేను నూతన జన్మని ఎత్తినప్పుడు నా జీవితంలో కావలసినవన్నీ నా అకౌంట్లో దేవుడు డిపాజిట్ చేశాడని తెలిసి ఈ వ్యక్తికి. అందుకే ఈ వ్యక్తి జీవించే విధానం ఎట్లుంటుందో తెలుసా? ఈ వ్యక్తి నోటితో మాట్లాడే విధానం ఏముంటుందో తెలుసా? ఏంది ఇస్తాడని కాదు, అన్నీ తనకి ఇవ్వబడినాయని, అన్నీ తనవని ఈ వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అనుక్షణము నోటి నుంచి దేవుని వాక్యాన్ని పలుకుతూ దేవుని వాక్యము నిజమని, దేవుని వాక్యం పలికినప్పుడు దేవుడు పని చేస్తాడని ఆ యొక్క విశ్వాసాన్ని విడుదల చేస్తూ దేవుని కృపను అనుభవిస్తూ ఉంటాడు. అది కృప విశ్వాసంలో జీవించడం, అది లివింగ్ బై గ్రేస్ అంటే. ఈ వ్యక్తికి బాగా తెలుసు ప్రతి క్షణం నేను పడుకుంటే నా చుట్టూ దూతలు ఎలా అయితే ఎలీషా ధైర్యంగా లోపల నుంచి చెప్పాడో, చూడుపడిన వారి చుట్టూ ఎవరు దేవుడు కళ్ళు తెరచమంటే దేవుడు కళ్ళు తెరచం, ఎగ్జాక్ట్లీ నీ చుట్టూ నా చుట్టూ అదే ఉండేది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు యెహోవా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయము నీ దరికి రాదు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడో వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను కాపాడుతారు. అన్నీ పాస్ట్ టెన్స్లో మీరు చూస్తారు. ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంకి వచ్చినప్పుడు ప్రతిదీ పాస్ట్ టెన్స్. ఎందుకంటే నువ్వు ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో సమస్తము నీ అకౌంట్లో దేవుడు డిపాజిట్ చేశాడు. ఈ పదాన్ని మర్చిపోకూడదు. అందుకే క్రైస్తవ జీవితము ఇష్టానుసారం జీవించే జీవితం కాదు. ఈ వ్యక్తి ఈ లోకానికి వెలుగే ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుని జీవాన్ని మనుషుల జీవితంలోకి తెచ్చేవాడు. తను సువార్త చెప్పడం ద్వారా, దురాత్మల్ని పారద్రోలడం ద్వారా, రోగుల్ని స్వస్థపరచడం ద్వారా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను చేయు కార్యములని మీరును చేయుదురు. జాగ్రత్త విను బిడ్డ, ఇంతవరకు నీకు తెలియదేమో. అందుకే ఇష్టానుసారంగా మనం మాట్లాడేదానికి, ఇష్టానుసారంగా పనులు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నీ చుట్టూ ఆత్మీయ లోకం ఆవరించి ఉంది. ఎందుకు సాతాను నీలో నుంచి వాక్యం ఎత్తుకోవాలని అనుక్షణం ప్రయత్నం చేస్తాడు? వానికి తెలుసు నువ్వు అరెస్ట్ అయితే, నువ్వు రక్షణ పొందుకున్న నువ్వు అరెస్ట్ అయితే, వాని చేతుల్లో నువ్వు ఉంటే వాడిదే విజయం అని. నీ కుటుంబంలో నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ప్రతి చోట. అందుకే నేను రేపు వారము చాలా వారాలు ఉన్నాయి, ఇంకా చాలా తీసుకురావాలా. అందుకే పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పౌలు ఏదో ఇమ్మని అడగలనలా దేవునికి. పౌలు భక్తుడు, ఏదన్నా అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఏమడుగుతున్నాడు? మనోనేత్రాలను తెరవండి. ఓకే, ఒక వాక్యం చెప్తాను నేను, కొంచెం సేపులో ముగిస్తాను. మార్క్స్ వార్త 11:24 చదవండి. చూడు, ఈ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత బల్ల కూడా ఉంది కాబట్టి రేపు వారం వస్తాం వాపస్. ఓకే, చదువునైనా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు 11:23-24 రెండు చదివేసి. చదువునైనా. అంతేలే. ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తుబడి సముద్రంలో వేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, చూసారా, ఇది ఫెయిత్ వాక్యం ఇది. ఓకే, ఆ తర్వాత 24 చదువునే. అందుచేత ప్రార్థన చేయనప్పుడు చూడండి, అందుచేత చెప్పండి నాతో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడేమైందంటే అప్పుడు అవి మీకు. మనం ఇప్పుడే చూసుకున్నాం స్పిరిట్ వరల్డ్, న్యాచురల్ వరల్డ్. చూడు, ఈ వాక్యం ఏం చెప్తుందో, నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా రాబడింది, తెలుగులో మంచిగా రాబడింది. వాట్సో ఎవర్ యూ డిజైర్, ఏదైనా నీ డిజైర్ ఉండొచ్చు. ఆస్క్ అండ్ బిలీవ్ దట్ యు రిసీవ్డ్, అంటే నువ్వు పొంది ఉన్నావని నమ్ము, అది నీకది దొరుకుతుంది.
ఎందుకు అట్లా రాయబడింది పిల్లరా? ఏంటి? నువ్వు పొంది ఉన్నావు నమ్ము, నీకు దొరుకుతాయి. ఎందుకు అట్లా రాయబడింది? ఎందుకంటే మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇంగ్లీష్లో తెలుగులో కలిపి రాయబడింది. అయినా పెట్టేశాను నేను. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం ఇప్పుడే చదువుకున్నాం 3-4. ఎక్కడైతే దీవెనలన్నీ ఇవ్వబడి నేను రాసి తెలుగులో పెట్టి, ఇంగ్లీష్లో పెడతావా? ఓకే, ఇంగ్లీష్లో పెట్టు, నాకు కొద్దిగా హెల్ప్ దొరుకుతుంది. పై 4th వాక్యం కదా నాకు. ఇక్కడ చూసుకున్నాం మనము. ఎందుకు నువ్వు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నావని నమ్ము, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. నమ్ము, నువ్వు పొంది ఉన్నావని, అప్పుడు నీకు అనుగ్రహింపబడతాయి. ఎందుకంటే ఎఫెసీ 1:3 ఏం చదువుకున్నాము? చదువు నాకు 1:3. ఆశీర్వాదాలన్నీ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఆ తర్వాత 4వ వాక్యము, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తిని కలుగునట్లు తన చిత్తం ప్రకారమై దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జాగ్రత్తగా, అందుకే చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్లో పెట్టించుకున్నా. 4th వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏమంటున్నాడు? జస్ట్ యాజ్ హీ చోజ్ అస్ ఇన్ హిమ్. ఎప్పుడు? ఈ పదం నాకు కావాలి. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు దేవుడు అంటాడు? నువ్వు పొంది ఉన్న అడుగు వాటన్నిటిని పొంది ఉన్నావని నమ్ము, నీకు దొరుకుతాయి. 3వ వాక్యంలో అంటున్నాడు అన్నీ ఇచ్చేయబడాయి. ఎప్పుడు ఇవ్వండి ఇవన్నీ? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను మీకు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, నేను ఆల్రెడీ చెప్పా, నువ్వు ఇంకా పుట్టకముందే, ఎట్లయితే ఆదాము పుట్టకముందే సమస్తం సిద్ధం చేశాడు దేవుడు, ఏ కొదవ లేకుండా విశ్రాంతిలోకి ఆదాము ప్రవేశించాడు. అందుకే యేసుప్రభు మనతో అంటాడు, నువ్వు నన్ను నమ్మితే నీ జీవితంలో విశ్రాంతి మొదలవుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన నీకు ఇంకా నువ్వు ఆయనకు ప్రభువుగా అంగీకరించాడు. నువ్వు ఆయన పుట్టక ముందే సమస్తం నీ పేరులో పెట్టేశాడు. ఎక్కడ? 3వ వాక్యం, ఆత్మీయ లోకంలో. ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడు? ఎందుకు ఆత్మీయ లోకంలో అన్ని దీవెనలు పెట్టాడు అంటే, ఇక 4వ వాక్యం ఏం రాయబడింది అంటే, సృష్టి ఆరంభము కాకముందే ఈ యొక్క నిర్ణయం ఆయన తీసుకున్నాడు కాబట్టి. అంటే ముందు చూడాలి ఆయన, ఇంకా ఆదాం కూడా సృష్టించబడ్డా. అది బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఆదాము సృష్టించబడకముందే దేవునికి తెలుసు. ఏం తెలుసు? ఇది జరుగుతుంది ముందుకే అని. అందుకే దేవుడు ఆల్రెడీ మైండ్లో ఏం నిర్ణయించుకున్నాడంటే, ఆదాముని నేను చేస్తా, ఆదాము పాపంలో పడతాడు, ఆదాము ద్వారా సృష్టి అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, అయితే నేను ఇంకో పని చేయబోతున్నా. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఆయన. ఏమని? నేను నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా సమస్త సృష్టిని పాపం నుంచి విడిపించుకొని తిరిగి నేను నూతన సృష్టిని ఆరంభిస్తా. ముందే నిర్ణయించుకున్నాడు. అయితే ఇది కూడా నిర్ణయించుకున్నాడు. ఏది? ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారి జీవితంలో నేను ప్రతి ఆశీర్వాదాన్ని, ఆదాము ద్వారా కోల్పోయిన ప్రతిదీ, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళకి తిరిగి అన్నీ ఇవ్వబడతాయని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అందుకే పొంది ఉన్నామని నమ్ము, అప్పుడు నువ్వు పొందుకుంటావంటే అక్కడ ఆత్మీయ లోకంలో ఉన్నాయన్నీ అవన్నీ. ఎందుకు సార్ ఇక్కడ పెట్టలేదంటే, భౌతిక లోకంలో ఎందుకు పెట్టలేదు? మేము తెచ్చుకుంటా అంటే కదా పోయి ఆరోగ్యం అవన్నీ అంటే, అప్పటికి ఇంకా లోకమే సృష్టించబల్లా. నువ్వు పుట్టినది 1995లో కదమ్మా, కొంతమంది పుట్టినది 1960లో, 70లో, 80లో. సో మీరు నేను పుట్టకముందే దేవుని నిర్ణయం ఇదే. అందుకనే బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. ఏది? ఆయన సృష్టి ఆరంభం ముందే ఇది నిర్ణయించుకున్నాడు. ఏమని? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారి జీవితంలో ఇదిగో ఇవన్నీ నేను ఇచ్చేశాను. అందుకే ఇప్పుడు మనము దేవుని దగ్గర ఎట్లా అడగాలంట? పొంది ఉన్నాము. అర్థమైందా? చదువుకున్నాం మనం 24లో.
ఆయన దగ్గర వాట్స్ ఎవర్ యూ డిజైర్ ప్రే, నమ్ము, నువ్వు పొందుకొని ఉన్నావని, అప్పుడు నువ్వు అవన్నీ పొందుకుంటావు. సింపుల్గా చెప్తాను, రేపు వారం వస్తాం మళ్ళీ 8కి. ఓకే, జాగ్రత్తగా ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే నీ చేతిలో ఏటీఎం ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? ఏసీ డబ్బు తీసుకుంటాం. అది నా జీవితం. ఇప్పుడు సమస్తము అక్కడ నా పేరులో డిపాజిట్ చేసి పెట్టాడు. అందుకే బైబుల్ ఒప్పుకోదు నువ్వు నేను బీదరికంలో ఉండడం. అందుకే బైబుల్ ఒప్పుకోదు, దేవుని వాక్యం ఒప్పుకోదు నువ్వు నేను అనారోగ్యంలో జీవించడం. నన్ను చింతలో దిగుల్లో బైబుల్ ఒప్పుకోదు, దేవుని వాక్యం ఒప్పుకోదు. ఎందుకంటే అన్నీ డిపాజిట్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫినిష్ చేస్తాను, ముందు చూడండి. అందుకే ఈ విశ్వాసము కృపలో నడిచే వ్యక్తి జీవించే విధానం ఎట్లుంటుందంటే, ఏదో ఇస్తాడు ఇప్పుడు అని ఉండదు. ఆల్రెడీ నేను అన్ని డిపాజిట్ చేయబడి ఉన్నాను, ఇదంతా నాది, నావివి. అందుకే ఈ వ్యక్తి యొక్క నోటి నిండా ఎప్పుడు ఏముంటుంది తెలుసా? దేవుని యొక్క వాగ్దానపు కన్ఫెషన్ ఉంటుంది. నేను చెప్పాను కదా, అందుకే బైబిల్ అంటుంది నువ్వు జీవాన్ని ఎన్నుకో, మరణాన్ని ఎన్నుకోద్దని. ఓకే, ఆత్మీయ లోకం ఉంది, నువ్వు భౌతిక లోకంలో ఉన్నావు, మర్చిపోకు. ఆత్మీయ గురించి ఇంకా చాలా చెప్పాలి నేను, ముందు దినాల్లో చూసుకుందాం. ఎప్పుడే కానీ ఇది మర్చిపోద్దు, ఇదే లోకం అనుకోద్దు. అంతగా అనిపిస్తా అంటే చూడు, దయాలపట్నం చూడండి, ఉందా లేదా ఆత్మీయ లోకం? ఉంది. నేను అందుకే ఈ భౌతిక లోకంలో జీవిస్తూ ఆత్మీయ లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, సాతాను శక్తులు ఉన్నాయి. నా జీవితంలో బ్లెస్సింగ్స్ రాకుండా ఆపేదాన్ని. సో నేనేం చేస్తానో తెలుసా? నా అనుక్షణ జీవితం దేవుని కృపని విశ్వాసం ద్వారా నా జీవితంలో నేను అనుభవిస్తాను. అనుక్షణం దేవుని వాక్యాన్ని విడుదల చేస్తూ, వాక్యాన్ని చెప్తూ, నేను శత్రువు సైన్యాన్ని ఎదుర్కొంటూ, ఎట్లయితే ఎలీషా ఎదుర్కొన్నాడో. ఎందుకంటే నాకు తెలుసు అన్నీ, నా చుట్టూ ఎవరున్నారు, నేను ఎవరిని, నాలో ఎవరున్నారు, నా చుట్టూ ఎవరు ఆవరించున్నారు. అందుకే క్రైస్తవుడు చాలా యేసు ప్రభులా బ్రతకాల పిల్లరా. మీరు నేను అర్థమవుతుందా? యేసు ప్రభు అదే అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చా? పైవాణ్ణి. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈరోజు నువ్వు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, ముగిస్తాను. సో నా దగ్గర ఏముంది? ఏటీఎం కార్డు ఉంది. ఏదది? నా యొక్క వాగ్దానం ప్లాన్. సో మనం ఎప్పుడైతే వాగ్దానాన్ని విడుదల చేస్తామో విశ్వాసం ద్వారా, అదే విశ్వాసం అంటే ఏంటి? వాగ్దానాన్ని రెస్పాండ్ కావడం, దేవుని కృపని. సో దేవుని కృపని మనం అనుభవిస్తాం. అందుకే టీవీ సాక్షి ఎగ్జాంపుల్ ఇచ్చాను. టీవీ ఎట్లయితే ఛానల్ పట్టుకుంటే దానికి కావాల్సిన ఛానల్ మనం వేస్తే అది వస్తుందో, నా జీవితంలో ప్రతిదీ కలిగి మనం జీవించగలం. కళ్ళు మూసుకుందాం. లేదా సుధీర్ రెడీయా? ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఆయన కృపా విశ్వాసం ద్వారా ఎలా జీవించాలి, లివింగ్ గ్రేస్లో క్రైస్తవుడు ఎలా జీవించాలని నేర్చుకుంటున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మీ బిడ్డలు విన్నారు తండ్రి. మర్చిపోకుండా నేను కూడా పౌలులాగా ప్రార్థన చేస్తున్నాను స్వామి. వీరి కొరకు, మా అందరి కొరకు మీరు మా మనోనేత్రాలు తెరవండి స్వామి. మాకు జ్ఞానం ఇవ్వండి, రెవల్యూషన్ నాలెడ్జ్ ఇవ్వండి. మేము ఎవరే ఉన్నాం యేసుక్రీస్తులో, ఏం జరిగింది మా జీవితాలకని నేను ఈ విషయాల్ని ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీరు ఇచ్చిన యొక్క సమృద్ధి జీవితాన్ని మేము అనుక్షణం అనుభవించుదాం గాక. మీరు సాయం చేయమని యేసుని అడుగుచున్నాం తండ్రి. బ్రదర్ మనకి